హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి కద్దుక్క కీర్. అదేనండి, చాలామందికి తెలుసు కదా, సొరకాయ పాయసం. ఇది ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా ఎవరైనా చాలా ఇష్టంగా తినే ఫేవరెట్ డెజర్ట్ అనమాట. మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ డెజర్ట్స్లో ఇది కూడా ఒకటి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది, కమ్మగా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా చేసేయచ్చు. అలానే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, 1/2 కేజీ సొరకాయ ముక్కను తీసుకొని గింజలన్నీ తీసేసి పైన బెరడుని మాత్రమే శుభ్రంగా సన్నగా తురుముకోవాలి. అలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలా తురుముకున్న దాన్ని సన్నగా తరుక్కున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. అడుగు మందంగా లేకపోతే మనకి సొరకాయ తురుము అనేది మాడిపోతుంది. అందువల్ల అడుగు మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకొని ఆ పాన్లోకి 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో 4 స్పూన్స్ కాజు నట్స్, 4 స్పూన్స్ కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అవి తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోకి మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంటుంది కదా, ఆ సొరకాయ తురుముని కూడా వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదండి. సొరకాయ తురుము మొత్తం వేసేసుకొని శుభ్రంగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. సొరకాయకి ఆ నెయ్యి అంతటి పట్టుకొని బాగా కలుపుకునే మూత పెట్టి సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోగా వేరే స్టవ్ మీదకి అడుగు మందంగా ఉన్న కడాయిలోకి 1 లీటర్ పాలని పోసుకోవాలి. ఇందులో నేను ఆవు పాలను వాడుతున్నాను. మీరు ఏ పాలైనా ప్యాకెట్ పాలైనా వాడచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాలని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదండి. ఆ పాలను పెట్టుకొని మనకి పాలు అనేవి అడుగు పట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈలోగా పక్కన స్టవ్ మీద ఉన్న సొరకాయని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. లేకపోతే సొరకాయ తురుము అనేది మాడిపోతుంది. అలా మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందువల్ల మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా ఉడకగానే మగ్గిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సొరకాయ తురుముని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పాలు మరుగుతున్నప్పుడు మేగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున సైడ్ను పడుతున్న మేగడిని గరిటితో తీస్తూ పాలల్లో వేసుకొని పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటూ ఉండాలి. పాలు అడుగు పట్టకుండా సైడ్ ఉన్న మేగడిని తీసుకుంటూ అలా పాలని బాగా మరిగించుకోవాలి. అలా మరుగుతున్నప్పుడు పాలు కొంచెం చిక్కబడినప్పుడు మనం ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. అలా సొరకాయ తురుము మొత్తం వేసుకొని సొరకాయ తురుము పాలల్లో బాగా కలిసేదాక కలుపుకోవాలి. కలిసిన దాకా కలుపుకున్న తర్వాత అందులోనే 20 నిమిషాల ముందు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని 2 స్పూన్స్ వేసేసుకోవాలి. వేసుకొని సగ్గుబియ్యం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదండి. అలా కలుపుకొని బాదాము, కాజు నట్స్ మూత పెట్టి మిక్సీలో పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలా ఉడుకుతున్న సొరకాయ పాయసంలోకి ఒక 1/2 కప్పు దాకా పంచదారని వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తింటే 1/4 కప్పు వేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా 1/2 కప్పు అయితే సరిపోతుంది. అలా పంచదార వేసుకొని పంచదార బాగా కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి. బాగా కలుపుకుంటూ అడుగున పడుతున్న మేగడిని గరిటతో తీసుకుంటూ ఆ చిక్కదనం వచ్చే వరకు సొరకాయ పాయసాన్ని బాగా మగ్గించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. మనకి సైడ్ మేగడ అనేది పద్దాక తీస్తూ ఉండాలి. లేకపోతే మనకి ఆ చిక్కదనం అనేది రాదు. ఇప్పుడు అలా ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పొడిని వేసుకోవాలి. ఈ పొడి మనం కలుపుకోవాలి వేసుకున్నామంటే, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అలా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత 1 స్పూన్ దాకా యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడి వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. లేకపోతే మనం జీడిపప్పు పొడి వేసుకున్నాం కదా, ఆ పొడి అనేది అడుగుకి అంటుకుపోతుంది. అందువల్ల అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరిగించుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. చిక్కబడదాకా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో
బాగా చిక్కబడిన దాకా పాయసాన్ని మగ్గించుకోవాలి. అలా కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ అయిన కద్దు కీర్ అయితే రెడీ. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.